హలో నమస్తే పీపుల్ వానకం ఎల్లరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్ సో ఈ రోజు ఎపిసోడ్లో మనం సూరకాయ కర్రీ పాలు వేసి ఎలా వండుకోవాలో నేర్చుకుందామా చాలా మంది పాలు వేసి సూరకాయ కర్రీ వండుకున్నప్పుడు పాలు పగిలిపోతుంది అనేసి చాలా బాధపడతారు అండ్ అట్ ద సేమ్ టైం పాలు పగిలిపోతుంది ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అనేసి ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తారు ఈసారి అలా గివ్ అప్ ఇవ్వకుండా మన ఎపిసోడ్ చూసి ఒకసారి పాలు వేసి సొరకాయ కర్రీ వండుకొని ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్థాలు చేసే ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా లేతగా ఉన్న సోరకాయని నీట్‌గా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. సోరకాయ మొత్తం కట్ చేసుకున్నా నేను నీట్‌గా సైడ్‌కి పెట్టేసుకున్నా. అండ్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి 4 లేదా 5 వెల్లుల్లి అండ్ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నా. 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీ స్ప్లిట్ చేసుకొని తీసుకోండి. ఒకటే గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ 3 మీడియం సైజులో ఉన్న టమాటోస్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పచ్చిగా ఉన్న కరివేపాకు 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నా. పచ్చిగా ఉన్న కరివేపాకు టేస్ట్‌ని యాడ్ చేస్తుందనమాట ఈ కర్రీలో. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీరా అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నా. మీరు ఇక్కడ మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టుగా కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను కాచకుండా పచ్చి పాలు తీసుకుంటున్నా అనమాట. మీరు కాచిన పాలు కూడా తీసుకోవచ్చు యాజ్ యువర్ విష్. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియెంట్స్ గైస్. అండ్ కడాయి పెట్టేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. జీరా వేసుకోండి. జీరా చిటపటలాడాలి మంచిగా. జీరా చిటపటలాడిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ ఒకటే పచ్చిమిర్చి వేసుకుంటున్నా. మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టుగా మీరు ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటామంటే ఇంకొక 2, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మేము స్పైస్ కొంచెం లెస్‌గా తింటాం కాబట్టి నేను ఒకటే యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఆనియన్స్ యాడ్ చేసేయండి. మంచిగా పచ్చిమిర్చి మంచిగా ఆయిల్‌లో వేగిన తర్వాతకి ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ రెడ్డిష్ బ్రౌనిష్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి మంచిగా టమాటోస్ వేసేసుకోండి. టమాటోస్ వేసుకొని టమాటోస్‌ని కూడా ఆయిల్‌లో బాగా మగ్గనివ్వండి. ఎప్పటి వరకు మగ్గాలంటే పీల్ అనేది టమాటో నుంచి వచ్చేసేయాలనమాట. అంతవరకు మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు సోరకాయ వేసుకోండి. సోరకాయ వేసుకొని సోరకాయని కూడా మంచిగా ఆయిల్, ఆ టమాటోస్, ఆ ఆనియన్స్ అంతా దానికి పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తూ ఆయిల్‌లో నీట్‌గా ఫ్రై చేసుకోండి. కాసేపు మిక్స్ చేసేసి పక్కకు వదిలేసేయండి. మగ్గనివ్వండి. అది బాగా ఆయిల్‌లో మగ్గిపోతది. స్లిమ్‌లో పెట్టి మగ్గించుకోండి. మంచిగా మగ్గిపోతది. ఈ మూమెంట్‌లో అది మంచిగా మగ్గిన తర్వాతకి పచ్చి కరివేపాకు తీసుకున్నాం కదా! ఆ కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు అండ్ కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేయండి. వేసి మంచిగా ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా ఆ సోరకాయకి పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. స్టవ్‌ని మాత్రం స్లిమ్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాతకి మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, ఆ స్పైసెస్ అన్నీ ఆ సోరకాయకి వాటికి అన్నిటికి పట్టాలి అంటే సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేయాలన్నమాట. కొంచెంసేపు బాగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇలా మగ్గిపోతుందన్నమాట. ఆ మూమెంట్‌లో ఆహ్, ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ డైరెక్ట్‌గా మిల్క్ యాడ్ చేయకుండా అంటే డైరెక్ట్‌గా మిల్క్ యాడ్ చేస్తే ఏమవుతదంటే మిల్క్ అనేది పగిలిపోతది. ఆ పాలు పగిలిపోకుండా ఉండాలంటే కొద్దిగా 1 కప్ లేదా హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. లేతగా ఉంది సోరకాయ అంటే హాఫ్ కప్ యాడ్ చేసుకోండి. కొంచెం ముదురుగా ఉందంటే 1 కప్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు లేతగా ఉంది సోరకాయ కాబట్టి హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నా. ఇంకా 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. సో, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మిల్క్ పగలదనమాట. చాలామంది ఇక్కడ మిల్క్ పగిలిపోతదనేసి ఆహ్, భయపడుతూ ఉంటారు. మిల్క్ ప్లస్ సొరకాయ చేయడానికి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మిల్క్ అస్సలు పగలదు. వాటర్ వేసిన తర్వాత మిల్క్ వేయండి. మిల్క్ అనేది అస్సలు పగలదనమాట. యాహ్! ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాతకి కాసేపు అలా స్టవ్ పైన వదిలేసేయండి. సో, అంతా ఆయిల్ పైకి తేలిపోతుంది. ఆ పాలు అదంతా ఇంకిపోతుందనమాట సొరకాయ. ఇలా మంచిగా ఉడికిన తర్వాత రెడీ టు సర్వ్ అనమాట ఇంకా మన కర్రీ. సో, నేనైతే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ చేసేసుకున్నా కూడా చపాతీతో.
సో యాహ్! టేస్ట్ చేశాను. యమ్మీగా టర్న్ ఔట్ అయింది. సొరకాయ అనేది బాగా ఆ పాలు అదంతా పట్టుకొని నీట్‌గా కుక్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ విధంగా ట్రై చేస్తే పాలనేది అస్సలు పగలదు. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పేయండి. చూసారు కదండి ప్రాసెస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా మంది సొరకాయ పాలతో వండుకోవాలంటే కొంతమంది పాలు విరిగిపోతుందని భయపడతారు. ఒకసారి ట్రై చేసి పాలు విరిగిపోతుందిలే అనేసి గివ్ అప్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మంది సొరకాయ కర్రీలో పాలు వేసి వండుకుంటే స్వీట్ అవుతుందేమో కర్రీ అని ట్రై చేయకుండా ఉంటారు. స్వీట్ ఏమీ అవ్వదండి. మీరు డైలీ యూజ్ చేసే స్పైస్ లెవెల్స్ కంటే కొంచెం ఎక్కువ యూజ్ చేయండి. కారం కానీ పచ్చిమిర్చి కానీ, సో దట్ బ్యాలెన్స్ అయిపోతుంది. స్వీట్ ఏమి రాదు, చాలా కమ్మగా ఉంటుందన్నమాట కర్రీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో. ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్స్లో సొరకాయ కర్రీ అనేది మన బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది, విచ్ హెల్ప్స్ అస్ టు కీప్ అవర్ బాడీ సో కూల్ ఇన్ ద సమ్మర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ విచ్ రెడ్యూసెస్ అవర్ అసిడిటీ. సో మీరు కూడా సొరకాయ కర్రీ ఈ సమ్మర్స్లో ఎక్కువ తినడానికి ట్రై చేయండి. సొరకాయతో నాట్ ఓన్లీ దిస్ కర్రీ, many more different items we do have, like సోరకాయ గారెలు, సోరకాయ సర్వపిండి, సోరకాయ కీర్, many more items like this. Are you eager to watch all those episodes? Just do subscribe to my channel and activate your bell icon. I hope మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. And that's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye bye.